మెగ్నీషియం పరమాణువు. మెగ్నీషియం పరమాణువులో 12 పాజిటివ్ ఛార్జీలు ఉన్నాయి, 12 నెగటివ్ ఛార్జీలు ఉన్నాయి. చూడండి ఇక్కడ 12 పాజిటివ్ ఛార్జీలు ఉన్నాయి, 12 నెగటివ్ ఛార్జీలు ఉన్నాయి. There are 12 positive charges, means 12 protons are there, 12 electrons are there. Okay, so what this magnesium is doing? The magnesium is transferring 2 electrons. 2 electrons ఏం చేసింది? ట్రాన్స్ఫర్ చేసింది. 2 electrons ఇచ్చేసింది. 2 electrons ఇచ్చినప్పుడు ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, పాజిటివ్ చార్జెస్ ఎన్ని ఉన్నాయి? 12 ఉన్నాయి. నెగటివ్ చార్జెస్ ఎన్ని ఉన్నాయి? 10 ఉన్నాయి. అంటే డిఫరెన్స్ ఎంత ఉన్నప్పుడు ఇక్కడ జాగ్రత్తగా చూడండి, మెగ్నీషియం ఎన్ని పాజిటివ్ చార్జెస్ ఎక్కువ ఉన్నాయి? 2 పాజిటివ్ చార్జెస్ ఎక్కువ ఉన్నాయి. అంటే ప్రోటాన్స్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 12 ప్రోటాన్లు ఉన్నాయి, కానీ ఎలక్ట్రాన్లు మాత్రం ఎన్ని ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి? 10 ఎలక్ట్రాన్లు మాత్రమే ఉన్నాయి. 10 ఎలక్ట్రాన్లు మాత్రమే ఉన్నాయి. కాబట్టి మెగ్నీషియం ఏమైంది? 2 యూనిట్ల ధనావేశాన్ని పొందింది. కాబట్టి మెగ్నీషియం క్యాటయాన్, మెగ్నీషియం అయాన్ అంటున్నాం. ఇది ఏమంటున్నాం?